రుచి ఏం రుచి. ఈ ముసల్దాన్ చెయ్యి అద్భుతం రా. రండి, ఇంటికొచ్చిన అతిథిని రండి కూర్చోండి తినండి అని చెప్పకుండా ఇల్లు మూసేసి ఎక్కడికి వెళ్ళారు మీరంతా? ఇలా చూడండి, ఇది చాలా తప్పు. ఎవరు లేని ఇంట్లోకి బలవంతంగా వచ్చి ఏంటిదంతా? మా అన్నని జైలుకి వెళ్ళేలా చేసి మీరు చేపల కూర కోడి కూర తినాలనుకుంటున్నారా? విందు భోజనాలు కావాలా మీకు? విందు భోజనాలు? అన్న సారీ అన్న, సారీ. బుద్ధుందారా నీకు? కోపం వస్తే ఏది పడితే చేసేస్తావా? నీకు అంతలా కోపం వస్తే వాళ్ళు కిందేసి తొక్కు, అంతేగాని గిన్నె మీద చూపిస్తావేంట్రా? అన్నను నేను ఇక్కడ కూర్చొని తింటున్నాను కదా. సారీ అన్న, సారీ. నన్ను క్షమించండి అన్న. కూర్చొని తినండి అన్న. మీరు కూర్చోండి. మీరు వీడంతే ముసలి, బాగా కోపిష్టి. కోపం వచ్చిందంటే చిన్న పెద్ద ఏది చూడ్డు, కొడుతూనే ఉంటాడు. అవసరమైతే వేసేస్తాడు కూడా. ఏయ్, ఏంటి బెదిరిస్తున్నావా? ఏయ్ చూడరా, పాపకి తెక్క కోపం వచ్చేస్తుంది. చదువుకున్న పొగరు చూపిస్తుంది. వాళ్ళ అక్కలాగే బాగా తెలివైన పిల్ల కదా. నిజమే కదా? అవునన్నా, మనిషిని చూస్తుంటే బాగా హుషారుగా తెలివిగా ఉన్నట్టు అనిపిస్తుందన్నా. నువ్వు రావే ఇలా. వీళ్ళింత తెలివిగా ఉండకూడదురా. నువ్వు తప్పు చేశావు, జైలుకి వెళ్ళావు. ఇప్పుడు ఇంటికి వచ్చి గొడవ చేస్తావేటి? ఇలా చూడు, ఇది పద్ధతి కాదు. ఆహా, నా దగ్గరే పద్ధతుల గురించి మాట్లాడేంత పెద్దదాని అయిపోయావా? వయసుకొచ్చిన ఆడపిల్లలున్న ఇంట్లో మీరిట ప్రవర్తించకూడదు. దయచేసి అందరూ మర్యాదగా బయటికి వెళ్ళిపోండి. ఓ అలాగా, నేను ఇలాగే ప్రవర్తిస్తాను. ఏం చేస్తావు? మళ్ళీ జైలుకి పంపించాలనుకుంటున్నారా? కానీ నేను మళ్ళీ జైలుకి వెళ్లాల్సి వస్తే అదే నాకు ఆఖరి అవుతుంది. ఎందుకో తెలుసా? మిమ్మల్ని చంపేశాకే నేను జైలుకి వెళ్తాను కదా. మళ్ళీ తిరిగి వచ్చాక నాకు శత్రువులు ఎవరు ఉండరు. శత్రువు ఇంట్లో చేయి గడకూడదని ఏదో సామెత చెప్తూ ఉంటారు. నేను దానికి రివర్స్ అన్నమాట. ఇక నుంచి 3 పూట్ల భోజనం మీ ఇంట్లోనే తింటాను. మీ చేత్తో వండిన వంటే తింటాను. ఏంటే ముసలే, వండి పెడతావు కదా? వండి పెడతావంతే. నేను ఇలాగే మళ్ళీ రాత్రి కూడా వచ్చి కడుపు నిండా తిని బాగా నిద్రపోయి హాయిగా ఇక్కడే ఉంటాను. రుద్రపతి, మాటలు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. ఇది నీకు మంచిది కాదు చెప్తున్నా. నా మీద హత్యా నేరం మోపి నన్ను జైలుకు పంపించింది నీ మనవరాలు. ఒక హంతకుడితో కలిసి బ్రతకను అని నా పెళ్ళం నా పుట్టింటికి వెళ్ళిపోయింది. నేను ఒంటరిగా ఉండలేను. నాతో ఎప్పుడూ నా మనుషులుంటారు. జైల్లో కూడా నా చుట్టూ ఎప్పుడూ జనాలు ఉండేవారు. అలా ఉండడం బాగా అలవాటైపోయింది. అందుకే ఇకపై నా ఇంట్లో ఒంటరిగా నేను పడుకోలేను. కాబట్టి నాకింక తిండి పడక అన్నీ ఈ ఇంట్లోనే. అన్నీ రెడీ చేసి పెట్టు. మంచిగా మటన్ పంపిస్తాను. వేడివేడిగా మసాలా వేసి బాగా వండి పెట్టు. వచ్చి తింటాను. కాకపోతే ఒక విషయం ముసలి, అన్నంలో విషం గిషం లాంటివి కలిపి నన్ను లేపేయాలనుకోకు. నేను నా పక్కనున్న వాళ్ళనే నమ్మను, ఇక మిమ్మల్ని ఎలా నమ్ముతాను? నీ మనవరాళ్ళిద్దరూ తిన్నాకే నేను తింటాను. నన్ను మోసం చేయాలని అనుకోకు, దొరికిపోతావు. అర్థమైంది కదా? చూసి జాగ్రత్తగా ఉండు.
చదువుకున్న పిల్లవి రాత్రికి వచ్చేస్తాను రండ్రా పోదాం. భయపడకమ్మా, మీ నాన్నని రాని ఏదో ఒకటి చేద్దాం. ఏమనుకుంటున్నారో వీళ్ళ గురించి. సరే మీరండి. నాన్న ఇంటికి వెళ్ళాడో లేదో తెలియట్లేదు. ఫోన్ చేసినా తీయట్లేదు. ఎంత జరిగినా ఏం పడినట్టు అలా కూర్చుంటే వింటాలుడు. ఏదో ఒకటి చెయ్యి. అదే ఆలోచిస్తున్నానత్త. ఆ రుద్రపతి బయటకు వచ్చాడని తెలిసి నీలవేణి ఫోన్ చేసి చెప్పింది. అయ్యయ్యో, అక్కని బెదిరించి ఇక్కడికొచ్చారా వాళ్ళు? వాడి మొహం పెద్దయ్య గారి ఇంటికెళ్ళి బెదిరించేంత గొప్పడవాడు. వాడు అక్కడేం చేయలేడమ్మా. వాడు జైలు నుంచి వచ్చి మనల్ని ఏమైనా చేస్తాడేమోనని అక్క భయపడి ఫోన్ చేసి నన్ను త్వరగా ఇంటికి పొమ్మని చెప్పింది. ఆ అమ్మాయి ఊహించినట్టే వాడిక్కడికి రావడం, మీతో ఇలా మాట్లాడడం అన్నీ జరిగిపోయాయి. ఇదిగో నీలవేణి ఫోన్ చేస్తుంది. ఇక్కడ జరిగిందేది మీరు తనతో చెప్పొద్దు. ఎందుకు చెప్పకూడదు? చెప్తేనే అక్క ఏదైనా చేయగలదు. ఇటు చూడు, మనకి సాయం చేయబోయి అది ఇంకా సమస్యలో ఇరుక్కోవడానికా? మీ నాన్న చెప్పిందే కరెక్ట్. తనతో ఎవరు ఏమి చెప్పొద్దు, సరేనా? నీలవేణి ఇందాక ఫోన్లోనే భయంగా మాట్లాడింది. ఇది చెప్తే వెంటనే బయలుదేరి ఇక్కడికి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఆ రుద్రపతి గాడితో ఇంకా పెద్ద సమస్యలు వస్తాయి. అందుకే నీలవేణికి ఈ విషయం ఎవరో చెప్పడానికి వీలు లేదు. ఒట్టేయండి. నిత్య, ఒట్టేయమ్మా. అక్కకి ఈ విషయం ఎవరు చెప్పకూడదే. చెప్తే అక్కకే కదా సమస్యలు వచ్చేది. పాపం అక్క కదే. తన మంచి కోసమే కదా మనం చెప్తున్నాం. రా, ఒట్టి ఒట్టేయమ్మా. చెప్పమ్మా నీలవేణి. నాన్న, ఏమైంది నాన్న? ఫోన్ చేస్తుంటే తీయట్లేదేంటి? అక్కడేమైనా సమస్యనా? ఆ రుద్రపతి వచ్చాడా? సమస్య మాకా? మాకేం సమస్య లేవమ్మా. నువ్వెందుకు భయపడుతున్నావు? ఇలా చూడమ్మా, నువ్వు అనుకున్నట్టు ఇక్కడేం జరగలేదు, జరగదు. ఇదిగో నేను ఇప్పుడే పొలం నుంచి ఇంటికొచ్చానమ్మా. నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. నమ్మచ్చు కదా? అవునమ్మా, నిజమే చెప్తున్నాను. అలా అని కాదు, ఆ రుద్రపతి అలా ఊరుకునే రకం కాదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా నాన్న? నేనెందుకు అబద్ధం చెప్తానమ్మా? నేను భయపడతాను, వెంటనే వచ్చేస్తానని మీరు అబద్ధాలు చెప్తున్నారు కదా. నాకు అలాగే అనిపిస్తుంది. ఇంకా నువ్వు చిన్నపిల్లలాగే మాట్లాడుతున్నావు. నా మాటలు నువ్వేం నమ్మొద్దు గాని ఇదిగో ఫోన్ అమ్మమ్మకి ఇస్తున్నాను, మాట్లాడు. తీసుకో అత్త. మీరు మాట్లాడకండి.